ఈ రాత్రి మీ గండం గడిచింది. ఈ దారిలో ఈ సమయంలో రాకూడదని తెలియదా? ఆమె కాముని భూతం, తీరని వాంఛలతో అల్లాడుతున్న ఆత్మ. నేను ఇంకొంచెం ఆలస్యంగా వస్తే మీ ప్రాణాలు బలైపోయేవి. సరే, ఎంత తొందరైతే అంత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మళ్ళీ దారిలో అది కనిపిస్తే. లోకం నిద్రపోతున్న వేళ, చీకటి రాజ్యమేలుతున్న సమయం అది. మనకు తెలిసిన లోకం వెనుక ఇంకో తెలియని లోకం ఉంటుంది. అక్కడ ఆకలుంటుంది, కానీ అది అన్నం కోసం కాదు. దాహం ఉంటుంది, కానీ అది నీళ్ల కోసం కాదు. ఆ ఆకలి రక్తం కోసం, ప్రాణం కోసం. ఇంకా చెప్పాలంటే తీరని వాంఛల, ఆరాటపడే ఆత్మల ఆకలి కోసం. ఈరోజు మీరు వినబోయే కథ అలాంటిదే. ఒక భయంకరమైన అనుభవం. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. అర్ధరాత్రి వేళ నిర్మానుష్యమైన రోడ్లపై ప్రయాణిస్తే, మీకు తెలియని వ్యక్తులు కనిపిస్తే పొరపాటున కూడా ఆగకండి. ఎందుకంటే అక్కడ కనిపించేది మనిషి అవ్వచ్చు, లేక మనిషి కాకపోవచ్చు. సరే, ఈరోజు మీరు వినబోయే కథలోకి వెళ్దాం. ఆ రోజు రాత్రి సుమారు 11 గంటలు కావస్తుంది. విశాఖపట్నం జిల్లాలోని ఒక చిన్న రైల్వే స్టేషన్, నీలగిరి జంక్షన్. ఆ ప్లాట్ఫామ్ మీదంతా నిశ్శబ్దంగా ఉంది. నేను, నా స్నేహితుడు వినయ్ ఇద్దరం ఒక బెంచ్ మీద కూర్చొని మా ఇంకో స్నేహితుని కోసం ఎదురు చూస్తున్నాం. వినయ్ నా చిన్ననాటి స్నేహితుడు. తనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ వాడికి ఆత్మలన్నా దయ్యాలన్నా అస్సలు నమ్మకమే లేదు. నేను నా ఫోన్లో ఏదో చూసుకుంటుండగా వినయ్ లేచి అటు ఇటు తిరుగుతూ, ఏంట్రా ఈ స్టేషన్ అంతా డల్గా ఉంది, అసలు మనుషులెవరూ లేరు అని అన్నాడు. నేను నవ్వుతూ, అర్ధరాత్రి టైంలో పల్లెటూరు స్టేషన్లు ఇలాగే ఉంటాయిరా అని అన్నాను. అప్పుడే మాకు కాస్త దూరంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ రావడం కనిపించింది. వాడు మా వైపు చూసి నవ్వుతూ దగ్గరికొచ్చాడు. వాడు నా పాత స్నేహితుడు కార్తిక్. కార్తిక్ అదే ఊరిలో ఉంటాడు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఏంట్రా ఇంత లేట్గా వచ్చారు? పదండి, ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్ళాలంటే దాదాపు గంట పడుతుంది. నా బైక్ పార్కింగ్లో ఉంది, వెళ్దాం పదండి అన్నాడు. మేం ముగ్గురం స్టేషన్ బయటికి వచ్చాం. కార్తిక్ తన బుల్లెట్ బైక్ స్టార్ట్ చేశాడు. నేను వెనుక కూర్చున్నాను, వినయ్ మధ్యలో కూర్చున్నాడు. ఆ రాత్రి వాతావరణం చల్లగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన చెట్లు, పొలాలు. అసలు వీధి దీపాలు కూడా లేవు. మా బైక్ హెడ్లైట్ మాత్రమే ఆ చీకటిని చీల్చుకుంటూ వెళ్తుంది. ఈ ప్రయాణం మా జీవితాల్లో అతిపెద్ద పీడకలగా మారుతుందని మాకప్పుడు తెలియలేదు. బైక్ స్పీడ్గా వెళ్తుంది. రోడ్డు చాలా చిన్నది. కార్తిక్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ వినయ్ మాత్రం మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఏమైంద్రా వినయ్, ఎందుకలా చూస్తున్నావని అడిగాను నేను. వినయ్ గొంతు కొంచెం తడబడుతుంది. లేదురా, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. రోడ్డు పక్కన ఏదో నీడలా కనిపిస్తుందని అన్నాడు. కార్తిక్ గట్టిగా నవ్వుతూ, అరే ఇది అడవి ప్రాంతంరా, ఏదో జంతువై ఉంటుంది, నువ్వనవసరంగా భయపడకు అన్నాడు. కానీ వినయ్ ముఖంలో భయం పోలేదు. లేదురా కార్తిక్, నేను క్లియర్గా చూశాను. ఒక ఆకారం చాలా వేగంగా పొలాల మధ్య నుంచి మన బైక్ స్పీడ్కి సమాంతరంగా పరిగెడుతుందని అన్నాడు. నేను కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. కానీ చీకటి తప్ప ఇంకేమీ కనబడట్లేదు. మనసులో ఎక్కడో ఒక తెలియని ఆందోళన మొదలైంది. కార్తిక్ మాత్రం బైక్ ఆపకుండా ముందుకు పోనిస్తున్నాడు. కాసేపటి తర్వాత కార్తిక్ సడన్ గా బ్రేక్ వేశాడు. బైక్ కొంచెం పక్కకు జారి ఆగింది. నేను ఏమైందిరా అని అడిగాను. కార్తిక్ ముందుకు చూపిస్తూ రోడ్డు మీద ఎవరో పడుకొని ఉన్నారా అన్నాడు. మేము మా బైక్ లైట్ వెలుతురులో చూసాం. రోడ్డుకి మధ్యలో ఒక మనిషి లాంటి ఆకారం బోర్లా పడుకొని ఉంది. అదొక ఆడపిల్లలా అనిపిస్తుంది. తెల్లటి బట్టలు వేసుకొని ఉంది. వినయ్ వెంటనే, కార్తిక్ ఎవరో యాక్సిడెంట్ అయి పడిపోయినట్టు ఉన్నారు, పద చూద్దామని అన్నాడు. కార్తిక్ మనల్ని ఆపి, ఆగురా, అర్ధరాత్రి పూట ఈ రోడ్ల మీద అంత సేఫ్ కాదు, అయినా ఇక్కడ ఎవరు ఉండరని అనుమానంగా అన్నాడు. కానీ మా మనసు ఒప్పుకోవట్లేదు. మేం ముగ్గురం బైక్ దిగి నెమ్మదిగా ఆ ఆకారం వైపు వెళ్ళాం. చుట్టూ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. గాలిలో అంతా ఒక రకమైన వింత వాసన వస్తుంది. కుళ్ళిపోయిన మాంసం వాసన లాంటిది. మేము దగ్గరికి వెళ్తుండగా ఆ పడుకున్న అమ్మాయి నెమ్మదిగా కదిలింది.
వణుకుతున్న చేతులతో నేలను పట్టుకొని లేవడానికి ప్రయత్నిస్తుంది. హలో, ఏమైంది, మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాను. ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. తల కిందికి దించుకొని అలాగే ఉంది. కార్తిక్ తన మొబైల్ టార్చ్ ఆ అమ్మాయి ముఖం మీద వేశాడు. ఆ క్షణం మేము చూసిన దృశ్యం భయంతో మా గుండె వేగాన్ని పెంచేసింది. ఆమె ముఖం సగం కాలిపోయినట్టుగా ఉంది. కళ్ళల్లో నుండి రక్తం కారుతుంది. ఆ ఒక్క క్షణంలో మేము భయంతో కళ్ళు మూసి తెరిచే లోపు ఆమె అక్కడ లేదు. ఖాళీ రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. వినయ్ చెమటలు కక్కుతూ, ఇప్పుడు ఇక్కడే ఉంది కదరా, ఇంతలోనే ఎక్కడికి పోయింది అన్నాడు. కార్తిక్ వణుకుతున్న గొంతుతో, ఇది మామూలు విషయం కాదురా, పదండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు. మేము మళ్ళీ బైక్ ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం. కార్తిక్ బైక్ ని 100 స్పీడులో తోల్తున్నాడు. వినయ్ భయంతో నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కాస్త దూరం వెళ్ళాక కార్తిక్ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. వినండిరా, మా ఊరి పెద్దలు ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటారు. ఈ ప్రాంతంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఒక ఘోరం జరిగింది. ఒక అమ్మాయిని కొంతమంది దుర్మార్గులు ఈ అడవిలోనే చంపి పాతేశారు. ఆమె చనిపోయేటప్పుడు తీరని కోరికలతో, కోపంతో చనిపోయింది. అందుకే ఆమె కామపిశాచినిగా మారిందని అంటారు. ఆమెకు మగవాళ్ళంటే చాలా కోపం. ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఒంటరిగా దొరికే వాళ్ళని కామమోహంతో ఆకర్షించి వాళ్ళ రక్తాన్ని తాగుతుందట. వినయ్ అరుస్తూ, ఇవన్నీ వినడానికి పిచ్చి కథల్లా ఉన్నాయిరా, కానీ మనం ఇందాక చూసిందేంటో అర్థం కావట్లేదు. అప్పుడు కార్తిక్ అన్నాడు, అదేరా భయం. ఆమె తన రూపాన్ని మార్చుకోగలదు. ఒక్కోసారి అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది, ఇంకోసారి భయంకరమైన రాక్షసిలా మారుతుంది. మనం ఇందాక చూసింది ఆమె అసలు రూపంలో ఒక భాగం కావచ్చు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ రోడ్డు పక్కన ఒక అమ్మాయి. ఈసారి ఆమె చాలా అందంగా ఉంది. పట్టుచీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని ఒక దేవకన్యలా ఉంది. ఆమె మా వైపు చేయి చూపిస్తూ లిఫ్ట్ అడుగుతుంది. కార్తిక్, ఆపకు, అస్సలు ఆపకు అని నేను అరిచాను. కానీ కార్తిక్ ఏదో మాయలో ఉన్నట్టు బైక్ ని నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లి ఆపేశాడు. కార్తిక్, ఏం చేస్తున్నావురా అని వినయ్ కార్తిక్ ని ఊపాడు. కార్తిక్ కళ్ళు మత్తులో ఉన్నాయి. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, బాబు, నేను మా ఊరెళ్ళాలి, దారి తప్పిపోయాను, దగ్గరలో ఉన్న రామాయణం దగ్గర నన్ను దింపుతారా అని చాలా వినయంగా అడిగింది. ఆమె గొంతులో ఒక రకమైన ఆకర్షణ. అది వింటే ఎవరైనా సరే ఆమె చెప్పింది వినాల్సిందే. కార్తిక్ ఏమీ ఆలోచించకుండా అలాగే కూర్చోండి అన్నాడు. నేను వినయ్ షాక్ అయ్యాం. వెంటనే నేను, కార్తిక్, మనం ముగ్గురం ఉన్నాం, ఈ బైక్ మీద నలుగురం ఎలా కూర్చుంటాం, వద్దురా, నలుగురం కూర్చోలేం అన్నాను. కానీ కార్తిక్ మా మాటలను వినలేదు. ఆ అమ్మాయి వెనుక కూర్చుంది. విచిత్రం ఏంటంటే ఆమె కూర్చున్న తర్వాత బైక్ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించలేదు. కార్తిక్ బైక్ స్టార్ట్ చేశాడు. ప్రయాణం సాగుతుంది. ఆ అమ్మాయి నా వెనక కూర్చొని ఉంది. నా వీపుకు ఆమె తగులుతున్నప్పుడు మంచుగడ్డ తగిలినట్టుగా చాలా చల్లగా అనిపించేది. ఆమె నుంచి మల్లెపూల వాసన వస్తుంది. నేను మెల్లగా సైడ్ మిర్రర్లో చూశాను. అది చూశాక ఒక్క క్షణం కోసం నా గుండె ఆగినంత పనైంది. ఆ అద్దంలో ఆ అమ్మాయి ముఖం కనిపించడం లేదు. కేవలం ఒక తెల్లటి పొగలాంటి ఆకారం మాత్రమే కనిపిస్తుంది. భయంతో నేను వినయ్కి సైగ చేశాను. వినయ్ కూడా మిర్రర్లో చూసి గజగజ వణుకుతున్నాడు. మేమిద్దరం కార్తిక్ ని పిలుస్తున్నాం, కానీ వాడికి ఏమీ వినిపించడం లేదు. వాడేదో హిప్నటిజం మాయలో ఉన్నట్టు బైక్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. సడన్ గా ఆ అమ్మాయి నా భుజం మీద చెయ్యి వేసింది. ఆమె చెయ్యి మనిషి చెయ్యిలా లేదు. పొడవాటి గోర్లు, నల్లటి చర్మం, ఎముకలు బయటికి కనిపిస్తున్నాయి. ఆమె మెల్లిగా నా చెవిలో ఇలా అంది, నా కోరిక తీరుస్తావా? అది వినగానే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నేను గట్టిగా అరుస్తూ కార్తిక్ ని తోసేశాను. బైక్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద చింత చెట్టుకు ఢీకొని పడిపోయింది. మేం ముగ్గురం కింద పడ్డాం. కార్తిక్ స్పృహ కోల్పోయాడు. వినయ్ కాలికి దెబ్బ తగిలింది. నేను ఎలాగోలా లేచి నిలబడ్డాను. ఆ చీకట్లో ఆ చింత చెట్టు కింద మళ్ళీ అదే అమ్మాయి.
ఇప్పుడు ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. సుమారు 7 అడుగుల ఎత్తు, విరబూసుకున్న జుట్టు, కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు అంటూ భయంకరంగా నవ్వుతుంది. ఆమె ఒక్కసారిగా వినయ్ పైకి దూకింది. వినయ్ భయంతో వెనక్కి జరిగాడు. నేను వెంటనే బండి తాళానికి ఉన్న ఒక హనుమాన్ విగ్రహాన్ని తీసి చేతిలో పట్టుకొని ఆమె వైపు చూపిస్తూ, రాకు, మా దగ్గరికి రాకు అని అరిచాను. అది చూడగానే ఆమె ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. వినయ్ ఏడుస్తూ, మనం ఇక్కడే చనిపోతాం, ఎవరైనా కాపాడండని అరుస్తున్నాడు. అప్పుడే మాకు కాస్త దూరంలో ఒక టార్చ్ లైట్ వెలుతురు కనిపించింది. ఎవరో వస్తున్నారు. ఒక ముసలాయన ఒక చేతిలో కర్ర, ఇంకో చేతిలో టార్చ్ లైట్ పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి రాగానే బూతులు తిడుతూ తన కాలికున్న చెప్పు తీసి ఆ భూతం వైపు చూపాడు. మమ్మల్ని వదిలి వెళ్ళిపో అని బూతులు తిడుతూ గర్జిస్తున్నాడు. నిజంగానే ఆ భూతులకు ఆ కామ పిశాచి అరుస్తూ తన చేతుల్లో నుండి నిప్పు గోళాలను తీస్తూ అరుస్తుంది. ఆ కాముని భూతం దూరంగా వెళ్ళిపోయింది. వెంటనే ఆ పెద్దాయన మా దగ్గరికి వచ్చి, ఈ రాత్రి మీ గండం గడిచింది, ఈ దారిలో ఈ సమయంలో రాకూడదని తెలియదా? ఆమె కాముని భూతం, తీరని వాంఛలతో అల్లాడుతున్న ఆత్మ. నేను ఇంకొంచెం ఆలస్యంగా వస్తే మీ ప్రాణాలు బలైపోయేవి. సరే, ఎంత తొందరైతే అంత తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మళ్ళీ దారిలో అది కనిపిస్తే బూతులు తిట్టడం, చెప్పులు చూపించడం చేయండి. ఇంకా ఆడవాళ్ళ గాజులుంటే ఆ శబ్దానికి ఆ దరిదాపుల్లోకే రాదు అంటూ ఆ పెద్దాయన 4 గాజులు మా చేతికిచ్చారు. వెంటనే మేము కార్తిక్ను వెనకాల కూర్చోపెట్టి బయలుదేరాం. తెల్లారింది. మేము కార్తిక్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాం. తెల్లారి కార్తిక్కు స్పృహ వచ్చింది. కానీ ఆ రాత్రి జరిగిందేది వాడికి గుర్తులేదు. కానీ నాకు, వినయ్కి మాత్రం ఆ రాత్రి జరిగిందంతా జీవితాంతం గుర్తుంటుంది. ఇప్పటికీ నేను ఎప్పుడైనా రాత్రిపూట ఒంటరిగా రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు మల్లెపూల వాసన వస్తే నా రోమాలు నిలబడతాయి, ఒళ్ళు జలధరిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ వేసుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలుంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కు పంపిస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. ఇంతసేపు ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. అంతవరకు సెలవు. జాగ్రత్తగా ఉండండి.